అందరికీ నమస్కారం. మనం శ్రీ గురు చరిత్ర, బాబా చరిత్ర చెప్తున్నాము. అయితే చెప్పే ముందు 3 సార్లు ఓంకారం చేద్దాము. శ్రీ గురు చరిత్ర 25వ అధ్యాయంలో పండితుడు గర్వంతో వేదం గురించి, వేదం మీద పోటీ గురించి అంతా తిరుగుతారు. అయితే శ్రీగురుడు నవ్వి, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు, వేదాలు అపారమైనవి, అటువంటివి వేద విధులమని చెప్పుకోవడం మీరు వెర్రవీగడమే అవుతుంది. కాబట్టి మీరు ఈ జయపత్రికలు అంటే మీరు గెలిచారు అనే పత్రికలు ముద్రించుకోవడం తప్పు అనేది, ఆ మాట ఇకనైనా ప్రగల్భాలు మానండి అని తెలియచేస్తాడు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా మీరు వ్యర్థంగా మాట్లాడుతున్నారు, మేము సాంగోపాంగ వేదమంతా కూడా నేర్చేసుకున్నాం, మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు. అప్పుడు శ్రీగురుడు సమాధానం చెప్తున్నాడు దానికి. 26వ అధ్యాయం, గురు చేతిలో 26వ అధ్యాయము. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచాడు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్తున్నాడు. శ్రీగురుడు కొంచెము తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకు ఇలా బోధించాడు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులు అనుకోవడము దురహంకారమే. వేదాల లక్ష్యము పారమార్థమే కాని ధనము, కీర్తి, అహంకారము కావు. సమదర్శనమే పండిత లక్షణం అని చెప్తాడు. అంటే చాలా వరకు లోకంలో మేము అది పారాయణం చేసాము, ఇది చేసాము, లేకపోతే ఇది నేర్చుకున్నాము, అది నేర్చుకున్నాము అని వెర్రవీగుతారు. అయితే వాటిల యొక్క లక్ష్యం ఏమిటి, పారమార్థం ఏంటి అన్నప్పుడు ఆధ్యాత్మిక లక్ష్యము అంతర వికాసము, అలాగే భగవద్ధ్యాస, భగవంతుని చేరుకోవడమే తప్పించి దాన్ని ఉపయోగించుని ధనము సంపాదించడము, కీర్తి సంపాదించడము, అహంకారం పెరగడము, ఇవన్నీ కూడా లేవు అసలు. పండితుడు అనంటే సమదర్శిని అంటే దేనికి పొంగిపోకుండా, దేనికి కృంగిపోకుండా ఈక్వల్ బ్యాలెన్స్ మైండ్ అంటాం. అలా సమంగా ఉండడాన్ని పండిత లక్షణం అని చెప్పారు. అది లేనప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పితే వాడు పండితుడు కాడు, పామరుడే అవుతారు. అయితే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పేరు చెప్పి ధనం ధనం తీసుకుంటే కనుక వాడికి ఎటువంటి నాలెడ్జ్, ఆ జ్ఞానం ఉండదు అసలు. కాబట్టి నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దాన్ని పూర్తిగా తెలుసుకున్నట్టు అంటే బ్రహ్మదేవుడికే సాధ్యపడలేదు, ఇంకా మనకెలా సాధ్యపడుతుంది అంటున్నాడు. ఎందుకనంటే అది వేదం అనేది సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవరు లేరు. ఆద్యంతరహితము, దానికి ఎండ్ ఏమీ లేదు, అది అపారమైంది. దాన్ని పూర్తిగా తెలుసుకుంటా అంటే బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాలేదని చెప్తారు. కాబట్టి వేదాంగులైన పెద్ద పెద్ద పండితులైన ఎవరైనా సరే పూర్వము ఏ ఏ జ్ఞానము తెలిసిన పండితుల్ని కానీ ఎవరికైనా సరే వాళ్ళతో ఆ పాండిత్యము విన్న తర్వాత వాళ్ళకి ఇంత బేరాలు ఆడుకోవడం కానీ ఏం ఉండేది కాదు. మనం చూడండి, పూజ చేసినప్పుడు కూడా బ్రాహ్మణుల బేరం ఏమి ఉండదు, సంభావన అని చెప్పి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత ఇస్తే వాళ్ళు అంత తీసుకోవాలి. అంటే వాళ్ళు డబ్బు కోసం అక్కడ పూజ చేస్తే ఆ పూజ కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు కాలం మారిపోయి అలా బేరాలు, కానీ పూర్వము ఆ పప్పు బియ్యం ఇచ్చి దాంట్లో కొద్దిగా ధనము పెట్టి వాళ్ళకి సంభావన ఇచ్చేవారు. పూజ అంతా అయిపోయాక లాస్ట్లో సంతోషించి ఇచ్చేదే, సంతోషించి ఇచ్చే సంభావన మాత్రమే తీసుకోవాలి, అది ధర్మం.
కానీ వేదం వల్లించి ధనం తీసుకుంటారు. వేదం వల్లించి గణాపాఠులం అని చెప్పి శాల్వాలు కప్పించుకుంటారు. ఈయన శ్రీ గురుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తున్నాడు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించాడు. బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలవుతుంది. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దినాలను గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలీదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపించాడంట. భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం తెలిసి బ్రహ్మచర్యం అవలంబించి మరి ఈ ఆయుష్ సరిపోదు కాబట్టి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడంట. అంటే 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అవుతుందంట. అటువంటి అలా అయినప్పుడు అతను ఆయుష్ అంత ఉంటుంది కాబట్టి ఇతను కూడా అలా పొందామని చేశాడు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దినాలు, అలాంటి దినాలు గురువు వద్ద వేదం నేర్చుకోవడానికి తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి ఏం చెప్పాడంటే వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతం అంత అపారమైన వేదరాశులను చూపించాడు. చూపించి భరద్వాజుడు చూసి భయపడి, అయ్యో నేను ఎంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడు కూడా లేదు, వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యం కాదనమాట అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి మీరే నా వరం ఇచ్చేయండి అని దండం పెట్టేసుకుంటాడు. ఎందుకని మనకిన్న వేదాలు 4 వేదాలు మేము చదివేసామని ఇంత లావు పుస్తకాలు ఏవో చదివేసామని. సో దాని యొక్క సారంలో కొద్ది పిసరు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి అలా కాదు, దానికి ఒరిజినల్గా అయితే మేరు పర్వతం అంత వేదరాశి ఉందంట. దాన్ని కల్పానికైనా సాధ్యమవుతుంది. నేను చదివింది పిడికుడు, ఇదంతా చదివితే ఒక కల్పం అయినా సాధ్యం కాదు అని తలిచి ఏం చేశాడంటే ఎలాగూ వరం ఇవ్వాలి కాబట్టి మీరే ప్రసాదించండి, మీకు నాకు ఏ అవసరమో అది మీరే ప్రసాదించండి. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుంచి 3 పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసుకో, నీవు జీవింతువుగాక అని వరం ఇచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయటమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించేసి వాటి పైలుడు వైశంపాయనుడు, జైమని సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంత వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామని ఎలా చెప్తారు? ఎంత తెలుగు తక్కువతనమో అని అడుగుతున్నాడు గురుడు. ఎందుకని ఇప్పుడు ఆయన 3 పిడికిళ్ళ వేదం అధ్యయనం చేయటానికి ఇంతవరకు పూర్తవలేదు కనుక నారాయణుడే బాదరాయణుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడంట. వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమని, సుమంతుడు అని శిష్యులకి ఒక్కొక్క వేదం చొప్పున వారు కల్పాంతము వరకు, అంటే ఇక్కడ 5,000 సంవత్సరాలు పునరావృతమైతే ఒక్క పగలు, అలాంటి కల్పాంతం వరకు వరకు అభ్యసించడం కూడా అవి పూర్తి చేయలేదంట. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు, మనిషి ఆయువు ఎంతండి, మీరు 4 వేదాలు ఎలా పూర్తి చేస్తారు? ఒక్కటే చేయలేకపోయాడు, సంపూర్ణంగా అధ్యయనం చేశామని చెప్పడము ఎంత తెలివి తక్కువ అన్నాడు. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దాన్ని ధ్యానించడానికే దాని గురించి ఇలా చెప్పాడు. ఎలాగా? ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము, మళ్ళీ దానికి ఉపవేదము ఆత్రేయ గోత్రం, గాయత్రి చందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామరేకులు వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంక మీసాలు కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటావు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావక, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట,
రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణం చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శేఖల, భాస్కల, మాండుకేయులనే 5 శాఖలు కూడా ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు, కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారు ఎవ్వరూ లేరు అని తెలియజేశాడు. తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనుకి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు కూడా చెప్పాడు. ఎలాగా అంటే యజుర్వేదానికి ఉపవేదము, ధనుర్వేదము, ఋగ్వేదానికి ఆయుర్వేదము. ఉపవేదం ఏంటి? ఋగ్వేదానికి ఆయుర్వేదం. దాంట్లో ఉండే శాఖలన్నీ తెలియచేశారు. యజుర్వేదానికి ఆయుర్వేదం ఏంటంటే దాని లక్షణాలు. యజుర్వేదము అన్నప్పుడు యజుర్వేదానికి ఉపవేదం ఏంటంటే ధనుర్వేదము. దాని లక్షణాలు అన్ని ఇలా చెప్పాడు. భారద్వాజస గోత్రము, త్రిష్టు ఛందస్సు, దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తోంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో దాని భాగాలు, మళ్ళీ అంగాలు. ఇంత విస్తారమైన యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జయమునికి సామవేదాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్కటి ఇచ్చాడు. అంతేగాని ఒక్కళ్ళు ఏది చేయలేరు. వీళ్ళు 4 వేదాలు చదివేమంటున్నారు కాబట్టి దానికి వివరణ ఇస్తున్నాడు. కాబట్టి ఈ యజుర్వేదంలో ఇన్ని రకాలు ఉన్నాయి. అలాగే జైమునికి సామవేదాన్ని ఇచ్చాడు కాబట్టి దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత. జగతీ ఛందస్సు కాశ్యప గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయి తెలుపు. శమము, దమము మొదలైన దైవీ సంపద గలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. అంటే వాళ్ళ శిష్యులు 4 ఎలా ఉన్నారో చెప్తున్నారు. ఎలా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంతెంత పొడుగున్నారు, ఎంతెంత బలశాలు, లేకపోతే ఎంతెంత ఛందస్సు కలిగి ఉన్నారో చెప్పాడు. అలాగే వ్యాసమహర్షి 4వ వాడైన సమంతుడు అనే శిష్యునికి అథర్వవేదం చెప్పాడు. దీనికి అస్త్ర రూపము, ఉపవేదము, గోత్రము, బైజానకము. ఇంద్రుడు అధిదేవత. దీనికి త్రిష్టు ఛందస్సు, అధర్వణ వేద పురుషుడు, తీక్షమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్నీవ్రతుడు, 7 మూరల పొడుగున్నాడు. ఆ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. ఇప్పుడు మూర అంటే 1/2 మీటరు అనుకుందాము. దానికి 7 అంటే అంతెత్తున్నాడు ఏకంగా. పూర్వము అన్ని వేదాలను సాంగోపాంగంగా నెరవగల యోగ్యత గల వర్ణాశ్రమాచారుని రతులెందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ ఇలా నిలిచినాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు కనుక ఈ మంత్రాల్లో శక్తి లోపిస్తున్నది. ఇందాకనే చెప్పాను. బ్రాహ్మలు ఎప్పుడైతే సంభావన మానేసి బేరాలు మొదలుపెట్టారో అక్కడి నుంచి మంత్రము శక్తి ఏమి ఉండదు. కాబట్టి పూర్వం అయితే అన్ని వేదాలు సాంగోపాంగంగా నెరవగల యోగ్యత గల వర్ణాశ్రమ అంటే చతుర్విధాల్లోనూ అన్నింట్లోనూ పట్టు ఉన్నవాళ్ళు భారత భూమిలో ఎక్కువగా ఉండేవారు కనుక వేదాలన్నీ అలా నిలిచి ఉన్నాయి. వాళ్ళు అలా పఠించి వాటిని నిష్టగా ఉండేవారు. కలియుగంలో బ్రాహ్మణులు ఎలా ఉన్నారంటే కర్మభ్రష్టులు, కర్మ చేయటానికే ఉన్నట్టుగా ఉన్నారు. కనుక మంత్రాల్లో శక్తి లోపించేస్తుంది. అంటే మంత్రం మన ఆ నోటితో చదివేటప్పుడు హృదయ శుద్ధి చాలా అవసరం. అంటే వాళ్ళు చాలా నిష్ట అవసరం. అందుకని బ్రాహ్మడికి దానం మాత్రమే ఉంది.
దానం ఎందుకు పెట్టారంటే, బ్రాహ్మణులకి దానం చేస్తే పుణ్యం అని ఎందుకు పెట్టారంటే, ఆ జ్ఞానంతో ఉండి వాళ్ళు మిగతా కర్మగా ఉదర పోషణార్థం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటే టైం అంతా సరిపోదు. అందుకని వాళ్ళకి సంధ్య లేకపోతే నిష్ఠ ఇవన్నీ ఎక్కువ కాబట్టి, మనము చేసిన దానంతోటి ఫ్యామిలీని పోషించుకుంటూ వాళ్ళు మాత్రం దాని మీదే వల్లె వేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ నిష్ఠ ఉంటుంది కరెక్ట్‌గాను. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఈ అధర్మమైన పనులన్నీ చేయకూడదని చెప్పి సంభావన ఇవ్వడము, దానాలు చేయడం, గోదానం, భూదానం అయన్నీ చేయటం బ్రాహ్మణులకి ఇచ్చేవారు. ఇప్పుడు ఓ పక్క ఉద్యోగం చేసుకుంటారు, ఓ పక్క మంత్రాలు చదువుకుంటారు. తప్పే ఉందండి అని అడుగుతారు. సో, అలా కాదు. ఇక్కడేం చెప్తున్నారనంటే కర్మ భ్రష్టులయిపోతున్నారు కనుక మంత్రాల్లో శక్తి లోపిస్తుంది అని. అందరూ అలా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. కానీ మాక్సిమం అలాగే ఉంటారు. కాబట్టి లోపిస్తుంది. పళ్ళెంలో డబ్బులు చూసి ఆశీర్వాదం అనేది అది ఆశీర్వాదమే కాదు. పూర్వపు బ్రాహ్మణుల్లో దేవత్వం ఉండేది. దైవత్వం. దేవత్వం అంటే దేవతలు కనిపించేవారు. మహత్తు కూడా ఉండేది. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వాళ్ళని సేవించేవాడు. బ్రాహ్మల్ని రాజు పోషించేవాడు, సేవించేవాడు. 2 చేసేవారు. సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల వాళ్ళు నిర్లిప్తంగా ఉండేవారు. బ్రాహ్మలెప్పుడు భోగంతో ఉండేవారు కాదు. నేల మీద పడుకునేవారు, సంధ్య చేసుకునేవారు, వెళ్ళి ప్రొద్దుట, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటలా స్నానం చేసి సంధ్య చేసుకునేవారు. ఎక్కడా భోంచేసేవారు కాదు. మడి, ఆచారము, నియమ, నిష్టతోటి ఉండి దైవారాచన అంటే దేవతార్చన చేసి అప్పుడు గాని భుజించేవారు కాదేది. మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అలా. అస్సలు ముట్టుకోరు. మీరు డబ్బు ఇస్తే అసలు అలా ముట్టుకోరు, టచ్ చేయరు. మనము ఆళ్ళు వాళ్ళు చేసి ఆశీర్వదించి మనం సంతోషంగా, జాగ్రత్తగా, సీక్రెట్‌గా ఇస్తే ఏదో ఇంటికి పట్టుకెళ్ళండి అని ఇస్తే పట్టుకెళ్ళాలి తప్పించి, అటువంటి మహాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారు. 100కి 90 మంది భ్రష్టు పట్టేసినా, ఇంకో 10 మంది ఇంకా ఉండబట్టి ఈ భూమి ఇలా ఉంది. కాబట్టి ఇక్కడ భోగాల పట్ల నిర్లిప్తంగా ఉంటారు బ్రాహ్మలు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనమై ఉంటారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉంటారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగా మార్చివేయగలిగేవారు. అలాంటి వాళ్ళు ఉండేవారంట. జగత్తంతా దేవతలకు అధీనము. దేవతలందరూ మంత్రానికి అధీనము. అందుకని ఇప్పుడు మంత్రముతో దేవతలను అధీనం చేస్తారు. చేసి దేవత ఆహ్వానము ఆవాహయామి అని దేవతల్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి కూర్చోగలిగే స్థితి ఒక్క బ్రాహ్మలకే ఉండేది. ఇప్పుడు నోటి మాట ఉట్టినే అనడం, ఆసనం వేయడమే తప్పించి వచ్చి కూర్చున్నారా లేదా ఎవడండి చూసింది? కాబట్టి ఇక్కడ జగత్తంతా మనందరూ దేవతలకు అధీనమైతే జగత్తంతా అధీనమై ఉంది దేవతలకి. దేవతలందరూ మంత్రానికి అధీనమై ఉన్నారు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉన్నాయి. అలాంటి పట్టు ఉండేదండి. దేనికైనా పట్టు ఉండేది వాళ్ళకి. అందుకని బ్రాహ్మడికి మనము మన వాళ్ళు భగవంతుడిని తీసుకురాగలరు అనే నమ్మకంతోటి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టి దైవ దైవార్చనకి వాళ్ళు ఏం చెప్తే అది మనం చేస్తాము. అలాంటి సిస్టమ్ అది. బ్రాహ్మణుల అధీనంలో ఉండే వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాసుతో హీనులకు లొంగి మ్లేచ్చులు ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అంటే ఎలాంటి వారి పడితే అలాంటి వాళ్ళకి వేదం చదువుతున్నారు. నాకెంత ఆశ్చర్యం అంటే రాజకీయ నాయకులకి వేదం చదివి స్వాగతం చెప్తారు బ్రాహ్మణులు. అబ్బబ్బా! ఎంత బాధ అనిపిస్తుందంటే అంత. సన్యాసులకి పూర్ణకుంభం ఇచ్చి స్వాగతం చెప్పాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులకు చెప్తారు. ప్రతిదానికి పెళ్లి, పేరంటం అన్నింటికి వేదం చదివేయడం. దేనికి ఎందుకు చదువుతారో కూడా తెలియకుండా చదివేస్తారు. ఎక్కడ పడితే అక్కడ చదివేస్తారు. అలా కూడా చదవకూడదు. అట్టివారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తులమని విర్రవీగుతూ, ద్విజులమనంటూ ఈ విధంగా అవమానించటం వలన మీకు ఒరిగేదేమిటి? మీకిట్టు దుస్సంకల్పాలను ప్రేరేపించింది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకుని జయపత్రాలు పోగు చేసుకునడమే కాక త్రివిక్రమ కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే అని అడిగాడు. అలా అట్టివారు అంటే అలాగా బ్రాహ్మలు లొంగిపోతే అలాంటి వారు మొహం కూడా చూడకూడదంటున్నారు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులైపోయి లొంగిపోయి
ఎవరికి పడితే వాళ్ళకి వేదం చదవడము, ఎప్పుడు పడితే అప్పుడు చదవడం, ఎక్కడ పడితే అక్కడ చదవడం అనేది ఎప్పుడైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు అసలు మొహం కూడా చూడకూడదు అంటున్నారు. అటువంటి అప్పుడు మీరు వేదవేత్తలమని మీరు ఎలా విర్రవీగుతారు? అలాగే మేమే ద్విజులం అని చెప్పుకోకూడదు. ఈ విధంగా అవమానించడం వల్ల మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ఎవరు ప్రేరేపించరు? ఇలాంటి సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మిమ్మల్ని మీరు పొగుడుకుని మాకు జై జయధ్వానాలు చేయండి అని ఊరంతా తిరగడము కరెక్ట్ కాదంటున్నాడు. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను మీరు కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికమైన ఇవ్వమని అయినా కోరారు. ఇంత చెప్పేశాక కూడా మేమేం వదలము, నువ్వు మాతో వాదానికైనా రా, లేదా నువ్వు మళ్ళీ పత్రం ఇస్తావా అని శ్రీ గురుణ్ణి అడుగుతున్నారు. అలాగే 27 అధ్యాయం కూడా ఇంకా కంటిన్యూ కాబట్టి నేను కంటిన్యూ చేసేస్తున్నాను. 27 అధ్యాయంలో నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అని సిద్ధుడిని మళ్ళీ అడిగాడు. ఎందుకని ఇంత ఇంట్రెస్ట్గా ఉంది. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో అన్నాడు, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను. ఇంత యజుర్వేదంలో ఎంతుంది, ఋగ్వేదంలో ఎంతుంది, సామవేదంలో ఎంతుంది, అధర్వేదంలో ఎంతుంది అని అన్నీ వివరంగా చెప్పినా కూడా వినడం మానేసి మాకు ఒప్పుకోము అని అడిగితే అప్పుడు గురుడు ఏమంటున్నాడంటే, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటుపక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నువ్వెవరు, నీ కులం ఏమిటి, నీ దేవురు, ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్న అతన్ని కేకేసి ఇలా అడిగాడు, కులం ఏంటి, నీ దేవురు, ఎక్కడ పోతున్నావు అని అడిగి. అతడు, అయ్యా నేను కడజాతి వాడిని, నన్ను మాతంగుడు అంటారు, నేను ఈ ఊరు బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగిందని నమస్కరించాడు. అప్పుడు అంటే కింద పనులు చేసుకునే వాళ్ళందరూ కడజాతి వారని చెప్పి వాళ్ళు దూరంగా ఉండేవారు. అతను ఇన్నాళ్ళకి దయగలిగి నన్ను పిలిచారా అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దాంతో నేల మీద 7 గీతలు గీయించాడు. అప్పుడు ఆ చండాలుని మీద విభూది జల్లి వానిని ఒక్క గీత దాటమని చెప్పాడు. అతడు మొదటి గీత దాటగానే ఆయన నువ్వెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతను. అతను రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి నేను గంగేయుడనే జలరిని అన్నాడు. 4వ గీత దాటి శూద్రుడనైన రైతుని అని చెప్పాడు. 5వ గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అన్నాడు. 6వ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అన్నాడు. 7వ గీత దాటి నేను వేదవిధుడును అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడు అని వెనుకటి జన్మల్లో తానెవరో చెప్పేశాడు. 7 గీతలు గీసి ఈ గీతలు దాటమన్నాడు. ఒక్కొక్క గీతలో ఒక్కొక్క జన్మ చెప్పాడు అతను. అలా అన్ని గీతలు 7 గీతలు దాటేశాడు. అంటే నువ్వెవరు అన్నప్పుడు మొదటి గీతలో ఏం చెప్పాడనంటే వనరక్షకుడైన బిల్లుణ్ణి అన్నాడు. రెండవ గీతలో రావణుడనే కిరాతకుడిని అన్నాడు. 3వ గీత దాటి నేను గంగేయుడనే జాలర్ని అన్నాడు. 4వ గీతలో శూద్రుడైన రైతుని అన్నాడు. 5వ గీతలో నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అన్నాడు. 6వ గీతలో గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అన్నాడు. 7వ గీత దాటి వేదవిధుడన అధ్యాపకుడైన బ్రాహ్మణుడు అన్నాడు అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రుల్ని జయించు అన్నాడు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అయితే నువ్వు మరి చెప్తున్నావు కదా, ఆ జన్మలో వేదజ్ఞుడు కాబట్టి నువ్వు వీరితో వాదన చేయమన్నాడు. అది చూసి ఆ కుపండితులు భయంతో నోరు వదిలి కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి నోరెండింది, కడుపులో నొప్పి మొదలైంది, స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్మల్ని ధిక్కరించాము, బ్రాహ్మణులు దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశించి ఉల్లంఘించి మ్లేచ్చులేదట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకునడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. ఎందుకనంటే అప్పుడు చూస్తే అతడు చండాలుడు, కానీ ఈయన గీతలు దాటి వచ్చినప్పుడు అతని జన్మలు చెప్పాడు.
అయితే నువ్వు బ్రాహ్మడు కాబట్టి, ఒక జన్మలో బ్రాహ్మణుడు కాబట్టి వేదం చెప్పమంటే అతను ఎలా కావాలంటే అలాగా ఉచ్చరించాడు వేదాన్ని. అంటే అంత గొప్పగా ఉచ్చరించాడు. అది చూసి ఆ పండితులకి భయం వేసిందంట. నోరు ఎండిపోయింది. కడుపులో నొప్పి కూడా ఆరంభమైంది. అప్పుడు పాదాల మీద పడ్డారు. ఎందుకనంటే వీళ్ళు ఎంత నేర్చుకునే కంటే ఆడేమీ నేర్చుకోకుండా టక్మని చెప్తున్నాడు. తర్వాత జన్మలన్నీ చెప్పేశాడు. ఇది చూసి వాళ్ళేమన్నారంటే, అనవసరంగా మీరన్నట్టు మేచ్చులు అంటే అనువు కాని వాళ్ళ చోట, అనువు కాని వాళ్ళకి మేము వేదం చెప్పి సత్కారానికే మేము ఆశపడ్డాం. మీరు సర్వసమర్థులు. మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు. మమ్మల్ని ఉద్ధరించండి అని అప్పుడు కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధ పెట్టారు కనుక ముందు జన్మలో మీరు రాక్షసులు అవుతారు. ఎందుకనంటే మనకు తెలియదండి, చాలా పొగరుగా ఉంటారు. ఏదో చిన్నది సాధిస్తే, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తేనే చాలా గర్వంగా ఉంటారండి. కొంచెం డబ్బులు వస్తే చాలా గర్వపడుతూ ఉంటారు. దాని ద్వారా చేసే కర్మ నెక్స్ట్ జన్మకు అనుభవించాల్సి ఉంటుంది. జనులు కర్మ చేసేటప్పుడు తెలీదు. కర్మ కత్తి లాంటిది, ఎలా అయినా వాడుకోవచ్చు దాన్ని. కర్మ చేసేటప్పుడు తెలియదండి. ఆ ఫలాలు కోసుకున్నప్పుడు తెలుస్తుంది, అవి అనుభవించినప్పుడు తెలుస్తుంది. అవి ఈ జన్మలో రాకపోయినా మనం ఏం చేసామో అది రిటర్న్ వచ్చేస్తుంది. అలా తెలియక వీళ్ళు విర్రవీగి ఎంతో మందిని బాధ పెట్టారు. కాబట్టి మరు జన్మలో మీరు బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ ఎవ్వరికి అనుభవించక తప్పదు కదా అన్నారు. అంటే ఎప్పుడూ కూడా మనిషి జ్ఞానం ఉంది. ఇక్కడికొచ్చింది చేసిన కర్మను తొలగించుకుని కొత్త కర్మ లేకుండా కర్మయోగంలో, నిష్కామ కర్మలో జీవితాన్ని ఒక అర్హత సంపాదించుకుని వెళ్ళాలే తప్పించి ఇక్కడ కూర్చుని కర్మను వదిలించుకోకుండా కొత్త కర్మను చేసుకుంటూ ప్రారంధాన్ని ఎలాగో అనుభవిస్తామో అది అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మను చేసుకుంటూ ఉంటాడు. దానివల్ల మానవ జన్మ వృధా అయిపోతుంది. వీళ్ళు ఎంత గొప్ప చదువు చదివినా ఏం చేసినా కానీ ఎంతో కొంత గర్వంతో ఎవరినో బాధ పెట్టారు కాబట్టి మళ్ళీ జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. అందుకని చేసిన కర్మ ఎవ్వరూ అనుభవించకుండా ఇక్కడ ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ తప్పించుకోలేదు. మహాత్ములు కూడా ఒంటి మీద ఉన్న కర్మని శారీరక అనారోగ్యం రూపంలోనూ ఇంకో దాంట్లోనూ అనుభవించేశారు. అయితే వాళ్ళకి నేను కర్మను అనుభవిస్తున్నాననే బాధ ఉండదు. ప్రారబ్ధం తొలుగుతుంది అనే ఆనందం ఉంటుంది. మనకి ఏదైనా దుఃఖం వచ్చేటప్పటికి ఈ కర్మ నాకే కావాలా, నా కర్మ కాలిపోయిందని బెంగపెట్టేసుకుంటూ ఉంటాం. దాని ద్వారా ఇంకొన్ని తప్పులు చేస్తూ ఉంటా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు కర్మ చేస్తే ఎట్టి పరిస్థితిలో అనుభవించక తప్పదు. అప్పుడు అని వాళ్ళనేమన్నారంటే, మీరు ఆల్రెడీ బోలెడు పాపాలు చేసేసారు. గర్వంతో ఇతరులని బాధ పెట్టేసారు. ఇన్ని పాపాలు చేశారు కాబట్టి మీరు అనుభవించక తప్పదంటే, అప్పుడు వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించమని, తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఎప్పుడైతే క్షమించమని అడగడము అంటే పశ్చాత్తాపము కలిగిందంటే అహంకారం తగ్గిపోతుంది. అందువల్ల చేసిన పాపం ఇంకా కొత్త పాపం చెయ్యరు. చేసిన పాపంలో అక్కడ అహంకారం అక్కడికక్కడే తొలగిపోయి పశ్చాత్తాపం వచ్చేటప్పుడు ఈ సగం పాపం పోతుందంటారు. అందుకే క్షమించమని అడగడానికి సిగ్గుపడకూడదు. దానికి కష్టం. అస్సలు అడగ ఎంతసేపు ఏమనుకుంటారంటే నేను చేసింది రైట్ అని సమర్థించుకుంటారే తప్పించి అంత తొందరగా జ్ఞానోదయం అవ్వదు. ఆ అహంకారం, ఆ పొగరు నెత్తికెక్కినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మనకెంతో ఇష్టమైన భార్య, భర్త లేకపోతే ఏదో ఉంటుంది. ఆ మాట మాట వచ్చిందనుకోండి, తప్పే ఉంది, నేను చేసిన తప్పని తెలిసినా పోనీ క్షమించమని అడగరు. వాదించి కూర్చుంటారు. వాదనకి ఎండ్ లేదండి. ఎంతైనా వాదించుకోవచ్చు. ఎందుకని ఇంకొంచెం కర్మ పోజేసుకుంటావు వాదించి వాదించి. కాబట్టి వీళ్ళేంటంటే, నా తప్పు క్షమించమని వెంటనే అంతకుముందు ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి జ్ఞానోదయం అయింది. అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాల్సి ఉంటుంది.
ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం కూడా తొలగిపోతుంది. ఇదంతా మర్చిపోతారు. మీరు రాక్షసుల్లా జన్మిస్తారు. అది 12 సంవత్సరాలు అనుభవిస్తారు. అయితే వేరే బ్రాహ్మణుడిలో వేదం చదువుతున్నప్పుడు నారాయణ వాకము అనువాకము వినడం వలన మీకు ఆ రాక్షసత్వం తొలగిపోతుంది. ద్విజులై సద్గతి కూడా పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేటప్పటికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరాన్ని చేరేటప్పటికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ సరే దండం పెట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి శ్రీగురుడు, గురువు ఎప్పుడు అలాగే ఉంటాడండి, వెంటనే క్షమించేస్తారు. మనం పాదాల మీద పడాలే తప్పించి గురువుకి అందుకే సరెండర్ అయిపోమంటారు. సరెండర్ అయితే కనుక బోల్డ్ క్షమాపణలు ఉంటాయి శుభ్రంగా. వీళ్ళు వెంటనే క్షమించమని అడిగారు కాబట్టి ఆయన ఆశీర్వదించాడు. వీళ్ళు వెళ్తూ వెళ్తూ దారిలో గ్రామ పొలిమేర దాటి ఎప్పుడైతే సెలయేరు దగ్గరికి వచ్చారో ఇద్దరికి అక్కడే గుండె నొప్పి వచ్చేసింది. నదీ తీరానికి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకి కూడా వచ్చింది. అప్పుడే మరణించారు. మరణించి వెంటనే రాక్షసులై పుట్టారు. 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడొక బ్రాహ్మణుడు, అంటే మరణించిన తర్వాత పుట్టడం ఏంటండి? పుట్టడం కాదు, అక్కడ పిశాచాలై ఉంటారు. అంటే ఆ శరీరము వదిలిన ఆ సోళ్ళు జన్మ తీసుకోదు. ఇంకా జన్మ తీసుకోకుండా 12 సంవత్సరాలు అక్కడే వెళ్ళాడుతూ ఉంటారు. అలా 12 సంవత్సరాలు వెళ్ళాడారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ వాక్యము ఉపదేశించి ఉపకారం చేశారు. అక్కడే పిశాచాలై ఉండిపోయారు. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు మంత్రం వల్లిస్తూ మర్చిపోయి ఇబ్బంది పడిపోతున్నాడు. అప్పుడు వీళ్ళకు వచ్చిన నారాయణ వాక్యం అనేది ఉపదేశించారు. ఆ తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్య ఫలం వలన పాప విముక్తులయ్యారు. నువ్వు నేర్చుకోపోయినా పఠిస్తున్నప్పుడు వినమన్నారు. మంత్రాన్ని కానీ వేదాన్ని కానీ పఠిస్తున్నప్పుడు విన్నా చాలు, లేదా నేర్చుకుని మనం పఠించినా చాలు అన్నారు. పాప విముక్తులయ్యారు. 7 జన్మల కిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురుత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడినైన నేను ఈ జన్మలో కడజాతి వాడిని ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపమని వేడుకుంటాడు. ఆ చండాలుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు అని అంటే, తను ఇంత వేదవిధునన్న స్మృతి వచ్చింది కదా, అతను మీరు సాక్షాత్కరించి మీరు సర్వోత్తములు, నాకు ఇదంతా తెలియచేశారు, నా జ్ఞాన జ్యోతిని వెలిగించారు నాలో. కాబట్టి మరి ఈ జన్మలో సరే, ఆ జన్మలో అంత గొప్పవాడిని, కానీ ఈ జన్మలో ఇంత కడజాతిగా నేను ఎలా పుట్టాను? త్రికాలజ్ఞులైన మీరు మాత్రమే తెలపగలరని చెప్పి ఆయన పాదాల మీద పడతాడు. అది నెక్స్ట్ 28వ అధ్యాయంలో తెలియజేస్తారు. మీకు ఈ 2 ఎందుకు కలిపంటే 2 కంటిన్యూషన్ కాబట్టి ఆ 2 చెప్పడం జరిగింది. సో గురు చరిత్ర 27 వరకు అయింది. 28వ అధ్యాయం తర్వాత చెప్పుకున్నాం. చాలా సంతోషం. నమస్తే.